ఘనపరిచేవాడు, ఆకలి తీర్చేవాడు, మేలు చేసేవాడు. ఆ ప్రభు దయ వల్ల ఉపవాసము ఉండే ప్రతి రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే ప్రతి బిడ్డలను నా అన్నదమ్ములకు, నా తల్లిదండ్రి, తోడబుట్టిన వారైన అక్క చెల్లెళ్ళు ఎంతోమంది ఉపవాసముతో ఉంటారు. వాళ్ళందరికీ దీవెనం దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. శ్రమల దినాల్లో ఉపవాసంతో ఉండే ప్రతి వారు కొరకు ప్రార్థన చేద్దాం. దైవము పైన ఒక్కడే, భూమి మీద ముగ్గురుగా నడుస్తున్నారు. ఈ దైవము గొప్పవాడు. ఈ భూలోకములో మానవుణ్ణి తయారు చేసి, మానవుణ్ణి జీవం పోసి, మానవుడిలో నుంచి మళ్ళీ ఎన్నో జీవాలు రావటానికి, అంటే పుట్టకకు ప్రేమించి తల్లిదండ్రికి మార్గం ఇచ్చాడు. అది చాలా గొప్పది. చాలా సంతోషపడాలి మనం. ఎందుకంటే ఈ జన్మ మనకి ఇచ్చాడు. మాట్లాడుతున్నాం, తింటున్నాం, మంచిగా పని చేసుకుంటున్నాం, చదువుకుంటున్నాం, మంచి జ్ఞానముతో ఎదుగుతున్నాం. ఈరోజు దాకా కాపాడిన దేవుడికి మనము చాలా 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 అంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన ప్రేమ కలిగినవాడు, దయ, కరుణ, జాలి మన మీద ఉంది. ఈరోజు దాకా ఉన్నామంటే ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా